హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటగిరి ఇంగ్లీష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము కనెక్టర్స్. అంటే ఒక సెంటెన్స్ని మరొక సెంటెన్స్తో ఎలా కనెక్ట్ చేసి మాట్లాడాలి అన్న విషయాన్ని అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. చాలామందికి గ్రామర్ వచ్చి ఉంటుంది. అయితే ఒక సెంటెన్స్ ఇంకొక సెంటెన్స్తో కలిపితే ఏమవుతుందంటే ఒక పారాగ్రాఫ్ అవుతుంది, రైట్? అంతేనా? ఒక పదాన్ని ఇంకో పదాంతో కలిపితే ఒక సెంటెన్స్ అవుతుంది. ఒక సెంటెన్స్ని ఇంకొక సెంటెన్స్తో కలిపితే మనకు ఒక పారాగ్రాఫ్ అవుతుంది. సో అది మాట్లాడేటప్పుడు చాలా చక్కగా మనకు ఫ్లూయెంట్గా మాట్లాడేదానికి దోహదం చేస్తుందండి. సో కాబట్టి ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి కనెక్టర్స్. ఏ విధంగా ఒక సెంటెన్స్ని ఇంకొక సెంటెన్స్తో ఈజీ మెథడ్తో కనెక్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఆర్ యూ ఆల్ రెడీ? ఎగ్జాంపుల్, నేను ఎక్కడికి వెళ్ళాను మీకు తెలుసా అని చెప్పి ఒక సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో అడగాలనుకోండి. ఇక్కడ చూడండి, మీకు తెలుసా అనేది ఒక సెంటెన్స్. నేను పలానా దగ్గరికి సినిమాకి వెళ్ళి ఉంటాను అనుకోండి, ఓకేనా? నేను సినిమాకి వెళ్ళాను, ఓకే? లేకపోతే నేను సినిమాకి వెళ్ళానని నీకు తెలుసా, నేను ఎక్కడికి వెళ్ళానో మీకు తెలుసా, ఎలా అడగాలనుకోండి. వెరీ సింపుల్. రెండు సెంటెన్స్ని ఒక్క కనెక్టర్తో మనం ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. ఎలా అంటే చూస్తాం. ఫస్ట్ నీకు తెలుసా అని చెప్పి సెంటెన్స్ని తీసుకోవాలి. ఇది జనరల్ అందరికీ తెలుసు. మీకు తెలుసా అంటే డూ యూ నో అని యూజ్ చేస్తాం, ఓకే? ఒక సెంటెన్స్ని పక్కన పెట్టుకోండి, డూ యూ నో. ఓకే, ఇంకొక సెంటెన్స్, నేను సినిమాకి వెళ్ళాను కదా, ఐ వెంట్ టు మూవీ. అయితే ఇప్పుడు మనం క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి టు మూవీ అనేది ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఐ వెంట్ వరకు మాత్రమే యూజ్ చేయండి. ఐ వెంట్, డూ యూ నో, ఐ వెంట్. ఈ రెండింటిని కనెక్ట్ చేయాలంటే నేను ఎక్కడికి వెళ్ళానో మీకు తెలుసా అని చెప్తున్నాను, అంతే కదా? ఎక్కడ అంటే వేర్. ఈ వేర్ని ఈ రెండు సెంటెన్స్ మధ్యలో పెట్టండి. డూ యూ నో వేర్ ఐ వెంట్ ఎస్టర్డే? దట్స్ ఇట్, సింపుల్. డూ యూ నో వేర్ ఐ వెంట్ ఎస్టర్డే? నేను ఎక్కడికి వెళ్ళాను తెలుసా మీకు? ఈ విధంగా సెంటెన్స్ అనేది చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ సెంటెన్స్ని బేస్ చేసుకుని ప్లెంటీ ఆఫ్ సెంటెన్సెస్ అనేది మీ డైలీ లైఫ్లోంచి తీసుకొని మీరు ఉపయోగించుకున్నట్లయితే చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుందండి, ఓకేనా? ఇప్పుడు మరొక సెంటెన్స్ చూద్దాం. ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలో కొద్దిగా నాకు తెలియజేయగలరా అని చెప్పి అడగాలనుకోండి. ఎలా అడుగుతాం? నాకు తెలియజేయగలరా, ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలి, ఈ రెండు సెంటెన్స్లు, అంతేనా? సో ఫస్ట్ ఏంటి, నాకు చెప్తారా లేకపోతే నాకు తెలియజేస్తారా, అంతే కదా? నాకు తెలియజేస్తారా అన్నప్పుడు ఎలా యూజ్ చేస్తామంటే కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నో అని యూజ్ చేయాలి. కెన్ యూ ప్లీజ్ అంటే రిక్వెస్ట్, లెట్ మీ నో అంటే నాకు తెలియజేయగలరా, సజెషన్. కెన్ యూ ప్లీజ్ లెట్ మీ నో, ఇది ఒక సెంటెన్స్ పక్కన వేసుకోండి, ఓకే? నెక్స్ట్, ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలి అంటే చేయాలి, చివర లీవ్ వచ్చింది కదండి, ఇలా చివర లీవ్ వచ్చినప్పుడు హ్యావ్ టు యూజ్ చేయాలి, ఓకే? ఐ హ్యావ్ టు డూ ఆన్లైన్ బిజినెస్, లేదా వి అనుకోండి, వీ హ్యావ్ టు డూ ఆన్లైన్ బిజినెస్. వీ హ్యావ్ టు డూ ఆన్లైన్ బిజినెస్ అంటే మేము ఆన్లైన్ బిజినెస్ చేయాలి. ఇంకో సెంటెన్స్ ఏంటి, ఫస్ట్ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ, ఓకేనా? నెక్స్ట్ ఈ కనెక్టర్ ఏంటంటే హౌ. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు డూ ఆన్లైన్ బిజినెస్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ వీ హ్యావ్ టు డూ అని యూజ్ చేయండి, సింపుల్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ వీ హ్యావ్ టు డూ ఆన్లైన్ బిజినెస్. ఈ విధంగా చక్కగా ఈ రెండు సెంటెన్స్ని కనెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నట్లయితే అనేక రకాల సెంటెన్స్ కూడా ఈ విధంగా మనం ఉపయోగించి జనరల్ లైఫ్లో, రెగ్యులర్ లైఫ్లో మనం మాట్లాడేసేవచ్చు అండి, ఓకేనా? మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం ఇప్పుడు. అతను ఈ పని చేయమని చెప్పి నాకు రిక్వెస్ట్ చేశాడు అని చెప్పి పక్కన వాళ్ళకి చెప్పాలనుకోండి. సో అతను ఏం చేశాడు, రిక్వెస్ట్ చేశాడు. అతను రిక్వెస్ట్ చేశాడు అని చెప్పాలంటే ఏం చేస్తాము, హీ రిక్వెస్టెడ్ మీ, పాస్ట్ టెన్స్ కాబట్టి ఈడీ ఫామ్ పెట్టేస్తే సరిపోతుంది. హీ రిక్వెస్టెడ్ మీ, అతను నన్ను రిక్వెస్ట్ చేశాడు. ఈ పని చేయి అని చెప్పి చెప్పాలంటే డూ దిస్ వర్క్, అంతేలా కంప్లీట్ దిస్ వర్క్, ఫినిష్ దిస్ వర్క్ ఎట్లయినా యూజ్ చేయొచ్చు. నేను డూ దిస్ వర్క్ తీసుకున్నాను. హీ రిక్వెస్టెడ్ మీ డూ దిస్ వర్క్, అంతేనా? దీని మధ్యలో టు అనేటువంటి కంజంక్షన్ యూజ్ చేయడం ద్వారా ఇది కనెక్టర్ అవుతుంది. హీ రిక్వెస్టెడ్ మీ టు డూ దిస్ జాబ్, దట్స్ ఇట్. హీ రిక్వెస్టెడ్ మీ టు క్లోజ్ ద డోర్. He requested me to open the window. He requested me to send money through PhonePe. Likewise, we can frame so many sentences using this sentence. ఓకే, చాలా ఈజీగా ఉంది కదండి. ఇప్పుడు మరొక సెంటెన్స్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాలేజ్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న వచ్చారు అనుకుందాం. ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న వచ్చేసరికి మీ ఫ్రెండ్ లేడు, ఓకే? మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఏమడిగారంటే, అవును మా అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. ఏమో అంకుల్ మాకు తెలియదు అని చెప్పారు. తర్వాత మీ ఫ్రెండ్ వచ్చిన తర్వాత చెప్పాలి ఏమని, మీ ఫాదర్ వచ్చాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడిగాడు, మీ ఫాదర్ వచ్చి ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడిగాడు అని చెప్పి చెప్పాలనుకోండి, అడగాలనుకోండి. ఎలా యూజ్ చేస్తాం,
యువర్ ఫాదర్ ఆస్క్డ్ మీ అంతేనా, అడిగారు. యువర్ ఫాదర్ కేమ్ అండ్ ఆస్క్డ్ మీ అట్లన్నా యూస్ చేయాలి. యువర్ ఫాదర్ ఆస్క్డ్ మీ ఎక్కడికి అంటే వేర్. యువర్ ఫాదర్ ఆస్క్డ్ మీ వేర్, ఎవరు, నువ్వు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని. వేర్ యూ వెంట్ అనేది, యూ వెంట్ అంటే నువ్వు వెళ్ళావు ఎక్కడికో. యూ వెంట్ టు మూవీ అనుకోండి, యూ వెంట్ టు మూవీ, టు మూవీ అనేది రిమూవ్ చేయండి. ఓకే, యూ వెంట్. యువర్ ఫాదర్ ఆస్క్డ్ మీ, యూ వెంట్, వేర్ అనేది ఇక్కడ కనెక్టర్గా యూస్ చేయండి. యువర్ ఫాదర్ ఆస్క్డ్ మీ వేర్ యూ వెంట్. మీ ఫాదర్ నన్ను అడిగాడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి మీ ఫాదర్ నన్ను అడిగాడు. Okay, likewise we can frame so many sentences also. Okay, I will show you one more wonderful sentence for you. వెళ్ళి వాళ్ళని అడగండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు వాళ్ళని అడగండి వెళ్ళి అని చెప్పి అడిగారు అనుకోండి ఎవరైనా, అప్పుడు ఎలా యూస్ చేయాలి? అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఇప్పుడు అని చెప్పి అడగండి అని చెప్పాలి. వెళ్ళి అడుగు, వెళ్ళి అడగడాన్ని ఏమంటారు? గో అండ్ ఆస్క్, వెళ్ళి అడుగు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అంతేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పార్క్కి వెళ్ళి వచ్చారు అనుకోండి, వెళ్ళి రావడానికి మనం మోడల్ ఆక్సిలరీ ఏం యూస్ చేస్తాం? హ్యావ్ బీన్ టు అని యూస్ చేస్తాం. దే హ్యావ్ బీన్ టు పార్క్, దే హ్యావ్ బీన్ టు నెల్లూరు, దే హ్యావ్ బీన్ టు హైదరాబాద్, దే హ్యావ్ బీన్ టు సికింద్రాబాద్, ఇలా యూస్ చేస్తాం అంటే వెళ్ళి రావడానికి. ఓకే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? దే హ్యావ్ బీన్ టు, ఎక్కడికి అనేది పక్కన వేయండి, దే హ్యావ్ బీన్ టు. గో అండ్ ఆస్క్ దెమ్ వేర్ దే హ్యావ్ బీన్ టు, దట్స్ ఇట్. గో అండ్ ఆస్క్ దెమ్ వేర్ దే హ్యావ్ బీన్ టు. వెళ్ళి అడగండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, వెళ్ళి అడగండి. ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీగా మనం ఒక సెంటెన్స్ని మరొక సెంటెన్స్తో కనెక్ట్ చేయొచ్చండి. మీకు ప్రపంచంలో మీరు ఏ వస్తువు తయారు చేయాలన్నా ఒకదాంతో మరొక దాంతో కనెక్ట్ చేయాలి. అదేవిధంగా మనకు లాంగ్వేజ్ని కనెక్ట్ చేసేదానికి చక్కగా ఉపయోగపడేటివి కనెక్టర్స్, దాన్నే మనం కన్జంక్షన్స్ అని కూడా అంటారు. చాలా తక్కువ చెప్పాను ఈరోజు. సో ఫ్యూచర్లో మరికొన్ని కనెక్టర్స్ అయితే మీకు తెలియజేస్తుందండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యూ రియలీ లవ్ దిస్ వీడియో యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ you don't forget to share this video to your friends and family members. Thank you so much. Bye bye.